హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ రుచులు. ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ వచ్చేసి చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ అండి. సో చిట్టి ముత్యాలు ఏంటి అని అనుకుంటున్నారా? ఇవి ఒక టైప్ ఆఫ్ రైస్ అండి. సో ఇవి చిన్న సైజులో మనకి ఉంటాయన్నమాట. మంచి బాస్మతి రైస్కి ఎలా అయితే స్మెల్ ఉంటుందో వీటికి కూడా ఒక రకమైన మంచి స్మెల్ ఉంటుందండి. సో రైస్ అయితే మనకి బాస్మతి రైస్ కన్నా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి బిర్యానీకి. సో ఇప్పుడు హైదరాబాద్లో అన్ని రెస్టారెంట్స్లో కూడా ఈ చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ అనేది చాలా ఫేమస్ అండి. సో మీరు ఈ రైస్ తెప్పించుకొని ఇంట్లోనే చాలా టేస్టీగా ఉండే ఈ బిర్యానీని ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం. సో ఇక్కడైతే నేను 1 కేజీ చికెన్ని ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకొని మంచిగా ఫ్రెష్గా వాష్ చేసుకొని పెట్టుకున్నానండి. సో దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ని తీసుకొని కలుపుకొని ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకున్నానండి. అదేవిధంగా ఒక 1/4 కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేయాలి. సో వాటర్ అనేది జస్ట్ చాలా తక్కువగా యాడ్ చేయాలండి. సో ఈ విధంగా ఒకసారి కలుపుకొని మ్యారినేషన్ చేసుకుని పక్కన పెట్టనవసరం లేదండి. డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేసుకోవాలి. సో స్టవ్ పైన పెట్టుకొని మనం మంటని కూడా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫస్ట్. సో ఈ విధంగా మూత పెట్టేసుకొని వన్స్ వాటర్ అనేది పైకి వస్తూ ఉంటుంది కదండి చికెన్లోంచి. సో ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, సో ఆ విధంగా అనమాట. ఒకసారి వాటర్ అనేది పైకి వచ్చిన తర్వాత మంటని కంప్లీట్గా సిమ్ చేసుకొని అంతే సిమ్లోనే మనం మూత పెట్టేసి ఉడకనివ్వాలండి చికెన్ని. సో దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకి వెళ్ళిపోయేసరికి ఆ చికెన్ అనేది ఉడుకుతుంది. సో చిట్టి ముత్యాల రైస్ అయితే ఈ విధంగా ఉంటుందండి. సో ఇక్కడైతే నేను దీనికోసం ఒక 2 ఆనియన్స్ని ఈ విధంగా చీరికల్లా కట్ చేసుకొని ఒక 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకోవాలండి. సో ఈ విధంగా మనకి మధ్య మధ్యలో మూత తీసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. సో ఈ విధంగా అయితే చికెన్ అనేది మనకి దగ్గర పడిపోతుంది. సో మొత్తం గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అవుతుందండి చిక్కగా. సో ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆపేసుకొని ఇక్కడ నేను 1 కేజీ చికెన్కి 3/4 కేజీ వరకు రైస్ని అయితే తీసుకున్నానండి. రైస్ని తీసుకొని నేను ఈ రైస్కి నెయ్యిని అప్లై చేస్తున్నాను. 1 టేబుల్ స్పూను నెయ్యిని అప్లై చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇది రైస్ కుక్కర్లో చేసేస్తున్నానండి, త్వరగా అయిపోతుందని. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, అదేవిధంగా 1 టేబుల్ స్పూను ఆయిల్ని తీసుకొని, సో నెయ్యి ఫ్లేవర్ అనేది బిర్యానీకి చాలా బాగుంటుందండి. సో దీనికోసం హోల్ గరం మసాలా అండి. సో ఏం లేదు, ఇలాచీ, ఒక 5-6 ఇలాచీ, 2 బడి ఇలాచి, అదేవిధంగా 2 స్టార్ ఫ్లవరు, 7-8 లవంగాలు, 2 జాపత్రి, 3 మరాఠీ మొగ్గలు, అదేవిధంగా 2 అంగుళాల దాల్చిన చెక్క, అదేవిధంగా బిర్యానీ ఆకు, కొద్దిగా బండ పువ్వు. సో ఇక్కడ ఏవైతే చూపిస్తున్నానో ఆ బిర్యానీ ఐటమ్స్ అన్నీ తీసుకొని రెడీగా పెట్టుకోండి. సో వన్స్ ఆయిల్ అనేది హీట్ కాగానే మీరు ఈ మసాలా ఐటమ్స్ని వేసేసేయండి. ఆయిల్ని ఎక్కువగా హీట్ అవ్వనివ్వకుండా ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వగానే వేయండి. ఎందుకంటే బాగా హీట్ అయితే అవి మాడిపోతాయి. సో వాటి ఫ్లేవర్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి ఆయిల్ కొద్దిగా హీట్ అయినప్పుడు మాత్రమే వాటిని వేసి ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకొని ఏవైతే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఉన్నాయో సో వాటిని కూడా యాడ్ చేసేయండి. సో ఆనియన్స్ రెడ్ కలర్ అయితే రానవసరం లేదండి. మనం దమ్ బిర్యానీ చేసేటప్పుడు మనం ఆ విధంగా ఫ్రై చేసి పెట్టుకుంటాం, కానీ ఈ బిర్యానీకి అవసరం లేదండి. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు, సో మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఏదైతే మనం గీ అప్లై చేసుకున్నాం కదండి, నెయ్యి రాసి పెట్టుకుని 1/4 కేజీ రైస్ని తీసుకుంటున్నాము. సో 1:2 రేషియో అండి వాటరు. 1/4 కేజీ అంటే మనకి వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదండి, దాంతో 3 గ్లాసెస్ అనుకుందాము. సో దానికి డబుల్ అనమాట, అంటే 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని మనం యాడ్ చేసేసుకోవాలి వెంటనే. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూను ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ కారం,
రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా ఈ విధంగా కలపాలండి. ఇప్పుడు రైస్కి ఆల్రెడీ నెయ్యి ఉంది కాబట్టి మనకి బిర్యానీ అనేది మంచిగా పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు వాటర్ అనేవి మసులుతూ ఉన్నప్పుడు ఇందులోనే బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. ఇది ఇంట్లోనే చేసి పెట్టుకుందండి. ఈ బిర్యానీ మసాలా లేని వాళ్ళు లవంగాలు, దాల్చిన చెక్క, ఒక స్టార్ ఫ్లవర్, అదేవిధంగా ఇలాచీ అన్నీ కూడా ఈక్వల్ రేషియోలో తీసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకొని అందులోంచి ఒక పావు వంతు వేయండి. అంటే కొన్ని ఎక్కువ మసాలాలే మీరు మిక్సీ పట్టుకోండి. సో అది నెక్స్ట్ టైం కూడా యూజ్ అవుతుందండి. దాంట్లోంచి ఒక 1/2 టీ స్పూన్ మాత్రమే మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఏదైతే మనం పక్కన బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది ఉంది కదండి, సో ఆ పీసెస్ అనేవి వాటర్ మసలుతో ఉన్నప్పుడు ఆ చికెన్ పీసెస్ అనేవి అందులో వేసి కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేయండి. కొత్తిమీర అనేది చాలా ఎక్కువగా అవసరం లేదండి, జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే. సో మనకి ఇది ఉడుకుతూ ఉన్నప్పుడే చాలా మంచి స్మెల్ అనేది వస్తుందండి. సో ఇది ఒక్కసారి ట్రై చేస్తే మాత్రం మీరు వదిలిపెట్టరు. ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూతను పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేస్తే సరిపోతుందండి. కానీ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. అండ్ ఈ చికెన్ బిర్యానీ తిన్నారా అంటే మీరు అసలు ఈ టేస్ట్ని అయితే అస్సలు మర్చిపోరండి. ఒక్కసారి మీరు ట్రై చేసి అది ఎలా ఉందో కూడా ఒకసారి మనకి కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇవి మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి ఈ రైస్ అనేది. సో ఈ విధంగా అయితే 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఏ విధంగా మనకి ఇది రెడీ అయ్యిందో కూడా ఒకసారి చూపిస్తాను. విజిల్స్ అవ్వగానే తీసేయకండి, ఆటోమేటిక్గా మనకి ఆవిరంతా పోయిన తర్వాతనే కుక్కర్ మూతను అనేది ఓపెన్ చేసుకోండి. సో చూసారా ఎంతో పొడి పొడిలాడుతూ ఉండే ఈ చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. మనం రైస్కి నెయ్యిని అప్లై చేసుకున్నాం కదా, సో ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందండి. మనం దమ్ బిర్యానీ చేసుకుంటే ఏంటంటే ఇట్లా అడుగు నుంచి తీస్తూ ఉంటాం అన్నమాట. కానీ ఈ విధంగా చేస్తే ఏంటంటే ముక్కలు అనేవి మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యి సో అందరికీ ఈక్వల్గా వస్తాయి అన్నమాట. సో సపరేట్గా మనం ఒక్కొక్కరికి తీస్తూ వేయనవసరం లేదు. అండ్ టేస్ట్ అయితే ఒక లెవెల్గా ఉంటుందండి. సో చూసారు కదా, చూస్తుంటేనే నోరూరిపోయేలాగా ఉంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ చిట్టిముత్తల చికెన్ బిర్యానీలోకి మనం రైతాతో తినొచ్చు, అని నాన్ వెజ్ కర్రీస్ యూజ్ చేయొచ్చండి. ఇక్కడైతే నేను చికెన్నే కొద్దిగా సూప్ లాగా చేసి పెట్టాను అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఈ చిట్టిముత్తల చికెన్ బిర్యానీ అనేది మనకి రెడీ అయిపోయింది. సో లేట్ చేయకుండా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.